అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోటేశ్వరరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి సుబ్బరత్నమ్మ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనేక అంశాలలో వేసవి విజ్ఞాన శిబిరంలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వాళ్ళకు భయం ఉందా? వాళ్ళలో భయం తీసుకునే ఒక డిగ్రీ చదువుకున్న అన్నయ్య డాక్టర్ చేసిన చదివి వాళ్ళు రాస్తే ఏమవుతుందని భయంతో రాకపోతున్నారా? చెప్పండి, మాట్లాడండి. ఎన్నో ఉంటుంది, మేల్ ఫీమేల్ అని ఉంటుంది, అడ్రస్ అని ఉంటుంది. అడ్రస్ లైఫ్ ప్రతిదీ కూడా డెడికేటెడ్ గా చదవడానికి అలవాటు చేసుకోవాలి. నేర్చుకోగలిగినప్పుడు చెప్పగలుగుతాం, చెప్పగలిగినప్పుడు రాయగలుగుతాం. 4 6 how many 6 are there? 4. Okay. బాగుందా? ఈరోజు చంద్రబాబు గారు మరి చెల్లి మాత్రం విద్యాశాఖ మంత్రి అంటే నారా లోకేష్ గారు. అంటే ఈ జనరల్ నాలెడ్జ్ కూడా అదేవిధంగా మన దేశ నాయకులు అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజీవన్ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా వేసవి సెలవులో భాగంగా గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిబిరాలను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంచాలకులు కృష్ణమోహన్ గారు, అదేవిధంగా జిల్లాలో నుండి సెక్రటరీస్ అందరూ కూడా, అదేవిధంగా లైబ్రరీస్ వారు ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ వేసవి కార్యక్రమంలో ఏదైతే పిల్లలకి పుస్తకాలు చదివించటం, కథలు చెప్పటం, డ్యాన్స్ ప్రోగ్రామ్సు, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే స్పోకెన్ ఇంగ్లీషు, డ్రాయింగు, చెస్సు, క్యారమ్సు, క్విజు, జనరల్ నాలెడ్జి వీటి మీద మంచి అవగాహన వచ్చే విధంగా ఈ సమ్మర్ క్యాంప్స్లో వీళ్ళందరికీ కూడా మంచి తరగతులు నిర్వహించేసి వారు పిల్లలు ఏదైతే ఇప్పుడు సెల్ ఫోన్ మీద ఎక్కువ వాళ్ళకి ఆసక్తి చూపిస్తున్నారు, ఆ విధంగా కాకుండా పుస్తకాలు చదవటం, చదివితే చిన్నప్పుడు ఏదైతే పుస్తకాలు చదువుతారో పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. సెల్ ఫోన్లు వాడటం వల్ల చిన్నతనంలోనే పిల్లలకి జ్ఞాపక శక్తి తగ్గటం, లేక ఈ విషయాలు ఏదైనా కథలు కావాలన్నా కూడా వాళ్ళకి చాలా అంటే సెల్ ఫోన్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెడుతున్నారు. కాబట్టి పుస్తకాలు చదవటం అనేది గ్రంథాలయాలకు వచ్చేసి తల్లిదండ్రులు కూడా గ్రంథాలయాలకు పంపించాలి. మంచి మంచి విషయాలని గ్రంథాలయాల్లో ఈరోజు పాఠశాలకు సెలవులు ప్రకటించిన తర్వాత ఈ వేసవి సెలవుల కాలంలో పిల్లలందరూ కూడా వారికి వచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా గ్రంథాలయాల తరపున, రాష్ట్ర గ్రంథాలయ శాఖ తరపున ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని దాదాపు ఇప్పటికి 5-6 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాం. కానీ ఈ సంవత్సరం కొంత ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని విశిష్టంగా ఎక్కువ మంది పిల్లలను ఆకర్షించే విధంగా, అలాగే కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా జోడించి పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీషు, అలాగే క్విజ్, తర్వాత చిత్రలేఖనం, పెయింటింగు, డ్రాయింగు, కథలు చదవడం, కథలు రాయడం, కథలకు సమీక్షలు తయారు చేయడం, ఇలాంటి విషయాలన్నీ ఈ వేసవి తరగతుల్లో వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు చదువుతున్న పుస్తకాలు వాళ్ళకి అందుబాటులో ఉంచి చేయడానికి ఒక కార్యక్రమం మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, అలాగే నేను రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్గా పాల్గొని పిల్లలకి ఉత్సాహపరిచే విధంగా వాళ్ళని చక్కగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వాళ్ళని మోటివేట్ చేశాము. ఈ కార్యక్రమం ఈరోజు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. కార్యదర్శి గారు కూడా పాల్గొన్నారు. అలాగే పిల్లల నుంచి కూడా మంచి రెస్పాన్స్ ఉంది.
ఈ వేసవి తరగతుల్ని శిక్షణా శిబిరాలని చక్కగా వినియోగించుకొని మేము కూడా బాగా ఉపయోగించుకొని మంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రంథాలయాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ఈ వేసవి శిక్షణా తరగతులు అన్ని గ్రంథాలయాల్లో మన గ్రంథాలయ శాఖ ద్వారా ప్రారంభించడం జరుగుతున్నది.